పోలీసు నియామక ప్రక్రియలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతి అభ్యర్థికి ప్రత్యేకమైన యూనిక్ ఐడి కేటాయించనున్నారు. దరఖాస్తు చేసిన నాటి నుంచి ఉద్యోగం సాధించే వరకు ప్రతి దశలోని వివరాలు అందులో నిక్షిప్తం కానున్నాయి. భవిష్యత్తులో అభ్యంతరాలు, ఫిర్యాదులు, న్యాయపరమైన వివాదాలు తలెత్తిన అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారమే కీలక ఆధారంగా మారనుంది. నియామక ప్రక్రియలో మరింత పారదర్శకత, ఖచ్చితత్వం తీసుకురావడమే లక్ష్యంగా TSA-LPRB ఈ వినూత్న విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయనుంది. పోటీ పరీక్షల నియామకాల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి TSL-PRB మరో వినూత్న ప్రయోగంపై దృష్టి సారించింది. హోంశాఖ పరిధిలోని పోస్టులతో పాటు ఇతర శాఖల పోస్టుల భర్తీకి చేపడుతున్న నియామకాల ప్రక్రియలో ఖచ్చితత్వం కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల సమస్త వివరాల్ని ప్రత్యేకంగా నిక్షిప్తం చేస్తోంది. ఇందుకోసం ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా యూనిక్ ఐడీని కేటాయిస్తోంది. దరఖాస్తు దశ నుంచి అభ్యర్థి ఉద్యోగం సాధించడం లేదా పోటీ నుంచి నిష్క్రమించే వరకు గల పూర్తి వివరాల్ని అందులో పొందుపరుస్తోంది. ఈ క్రమంలో ఫామ్ 1, ఫామ్ 2లతో కూడిన ప్రొఫార్మాను రూపొందించింది. 2022 నాటి నోటిఫికేషన్ సమయంలోనే ఈ ప్రయోగాన్ని ప్రారంభించిన ఈసారి వివరాల్ని మరింత పగడ్బందీగా నిక్షిప్తం చేయడంపై దృష్టి సారించింది. ఎప్పుడైనా తమ నియామకాలకు సంబంధించి ఎవరైనా అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఫిర్యాదు చేసినా, న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు నమోదు చేసినా ఈ వివరాలే కీలకం కావడంతో ఈ అంశానికి మండలి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. అలాంటి ప్రతికూలతలు ఎదురైనప్పుడు దీటుగా సమాధానమివ్వడం ద్వారా ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా చూడొచ్చని మండలి ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మిగిలిన పోటీ పరీక్షలతో పోలిస్తే యూనిఫామ్ సర్వీసుల పోటీ పరీక్షల్లో అభ్యర్థుల వడబోత దశలు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన పరీక్షల్లో రాత పరీక్షతో పాటు అవసరమైతే ఇంటర్వ్యూలు ఉంటాయి. యూనిఫామ్ సర్వీసుల నియామకాల్లో మాత్రం వీటితో పాటు శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణ అదనం. అయితే ఇది సవాళ్లతో కూడుకుని ఉంటుంది. దీనికి తోడు కటాఫ్ మార్కుల్ని హారిజాంటల్, వర్టికల్ విధానాల్లో పగడ్బందీగా కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీటి నిర్వహణకు సంబంధించి అభ్యర్థులు అనేక సందేహాలు లేవనెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి దశలో అభ్యర్థి కనబరిచే ప్రతిభ, సామర్థ్యానికి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని అతడికి కేటాయించిన ఐడీలో నిక్షిప్తం చేస్తున్నారు. నియామక ప్రక్రియలో భాగంగా ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇవే అభ్యర్థులకు సంబంధించిన ప్రాథమిక వివరాలు. వీటినే ఎంపిక ప్రక్రియ ముగిసే వరకు ప్రామాణికంగా తీసుకుంటారు. తొలుత ప్రాథమిక రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ సమయంలో అభ్యర్థులు పార్ట్ 1 దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే తదుపరి దశ కోసం పార్ట్ 2 దరఖాస్తును పూరించాలి. వీటిల్లోని వివరాలు ఎప్పటికప్పుడు నిక్షిప్తమవుతాయి. పార్ట్ 2 దరఖాస్తు నమోదు చేసిన అనంతరం శారీరక కొలతల పరీక్ష PMT, శారీరక సామర్థ్య పరీక్ష PETలకు హాజరు కావాల్సి ఉంటుంది. PMTలో భాగంగా అభ్యర్థుల ఎత్తు, ఆ పరీక్షల్లో కనబరిచే ప్రతిభ ఆధారంగా ఎప్పటికప్పుడు వివరాల్ని యూనిక్ ఐడీలో నమోదు చేస్తారు. తుదిరాత పరీక్షలో కనబరిచే ప్రతిభతో పాటు అందులో అర్హత సాధించిన అనంతరం పూర్వ చరిత్రకు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ విచారణ వివరాల్ని పొందుపరుస్తారు. ఇలా ప్రతి దశలో అభ్యర్థికి సంబంధించిన సమగ్ర సమాచారం యూనిక్ ఐడీలో నిక్షిప్తం చేయనున్నారు.